ప్రజలు అసహించుకునేలా వైసీపీ అసత్యాలు చెబుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రపంచమంతా ఏపీ దిశగా చూస్తుంటే వైసీపీ మాత్రం అసత్యాలు మాట్లాడుతుందని విమర్శించారు. నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వ నేతలు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు సమర్థ పాలన చూసి ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రచారం చేస్తానికే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని రోజులేమో పీపీపీ మోడల్ ఏదో వాళ్ళు ఏదో కనుక్కున్నట్టు, వాళ్ళ ప్రభుత్వంలో ఏదో మేలైన వైద్యాలను అందించినట్టు పీపీపీ మీద, కొన్ని రోజులేమో అపోజిషన్ లీడర్ హోదా మీద. ఇటువంటి అబద్ధాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి అవసరమైన విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీ పేపర్ ఏదో వాడుకుని ఒక పాంప్లెట్ లాగా వాడుకోవడం తప్పితే మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడేవాళ్ళు, నిజంగా మీ మాటల్లో నిజాయితీ ఉన్నా, మీకు వాటి పట్ల చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్నా మీరు అసెంబ్లీకి వచ్చి ఏదైనా సమస్యలుంటే చర్చించేవారు. మీకు చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఎక్సైజ్ సురక్ష యాప్ ఏదైతే ఉందో అది మేము ప్రవేశపెట్టే వాళ్ళం కాదని చెప్పేసి మనం చేస్తాను. కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ని తయారు చేసి ఇప్పటి వరకు కూడా 1,70,000 యాప్ ద్వారా మరి ప్రజలు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ ఒక్క కేసులో కూడా ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తేలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే హాలోగ్రామ్ ఉందో దాంట్లో బ్యాచ్ నెంబర్ కానివ్వండి, ఎక్కడ తయారైంది, ఎక్కడ ఏ డీలర్కి ఏ షాప్కి అమ్మామో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తాము. దాన్ని కూడా తప్పుదారి పట్టిస్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ హోలోగ్రామ్ లో ఏదైతే బ్యాచ్ నెంబర్ ఉందో, లేకపోతే ఎవరైతే మద్యం తయారీదారు ఉన్నాడో ఆ డీటెయిల్సే ఆ బాటిల్స్ కింద తయారీదారుడు లేబుల్స్ కూడా ఉంటాయి. ఆ లేబుల్స్ అదేవిధంగా ఈ యాప్లో వచ్చిన సమాచారం, హాలోగ్రామ్లో వచ్చిన సమాచారం సరిగా ఉందో లేదో కూడా చెక్ చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా మీరు చేసే ప్రచారంలో నిజం ఉంటే, వాస్తవం ఉంటే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రతి షాప్కి ప్రతి బార్కి కూడా వెళ్ళి ఈ యాప్ని ఉపయోగించుకొని ఇది ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఇది నకిలీదా లేకపోతే కరెక్ట్ మద్యం చేస్తున్నారా, సప్లై చేస్తున్నారా తెలుసుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఏదో 99 రూపాయల లిక్కర్ని ఆపేశారని చెప్తున్నారు. రమ్మంటున్నాను నేను. 175 నియోజకవర్గాల్లో ఎంత కావాలంటే అక్కడ డిమాండ్ని బట్టి 99 రూపాయలకి ఏదైతే తక్కువ ధరకి లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని అందిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఆఖరికి ప్రత్యేకమైన దృష్టితో స్టేట్ బార్డర్స్ లో కూడా ఎక్కువగా దీన్ని అమ్మటం మూలంగా ఈరోజు ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ బార్డర్స్ లో రెవెన్యూ కూడా బాగా పెరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా బార్లలో మరి గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా షాపుల కంటే 15% అదనంగా మరి ట్యాక్సెస్ వేసి బార్లో లిక్కర్ అమ్మే పాలసీని తీసుకొచ్చారు. ఈరోజు బార్ల యజమానులందరూ కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి, మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిరోజు లేదా ప్రతి వారం ప్రతి నెల ఈ మధ్యలో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, లేదా ఏదైనా తప్పులు జరిగినా, లేదు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా, లేదు మన వ్యాపారస్తుల నుంచి కానీ షాపు దారులు కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా వాటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చించి మెరుగైన మన మద్య విధానాన్ని తీసుకురావడానికి ఆహర్నిశలు కూడా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పనిచేస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా ఏదో 99 రూపాయల లిక్కర్ని ఆపేశారని చెప్తున్నారు.